హలో, హాయ్ అండి. ఈరోజు మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఒక పొడి చూపిస్తున్నాను. అదేదో కాదండి, అవిసె గింజల కారపొడి. అవిసె గింజలు ఒక 100 గ్రాములు, గుమ్మడి గింజలు ఒక 50 గ్రాములు, మిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డ, పచ్చి కరివేపాకు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను రెడీగా. నేను అవిసె గింజలకి ఒక కడాయి తీసుకొని వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు చిటపటాన్ని బాగా సౌండ్ వస్తుంది. తర్వాత గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి. గుమ్మడి గింజలు ఏమి ఎక్కువ వేగనవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. తర్వాత ఇంకొక కడాయిలో తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ధనియాలు కొంచెం వేసి అవి కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేగనివ్వాలండి. ఇవి ధనియాలు కానీ జీలకర్ర కానీ, ధనియాలు మన బాడీకి చాలా మేలు చేస్తుంది. జీలకర్ర డైజెషన్కి రెండు చాలా ఆరోగ్యానికి మేలు చేసే ఐటమ్స్ అవి. అవన్నీ వేగినాక చూపిస్తున్నాను కదా, అలాగా వేయించుకోవాలి. తర్వాత నేను తెల్లగడ్డ వేసుకున్నానండి. పొట్టు తీసి పక్కన పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకున్నాను. అవి కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకండి. తెల్లగడ్డ కూడా చెప్పడం మర్చిపోయాను. తెల్లగడ్డ కూడా మన హార్ట్కి చాలా మేలు చేస్తుంది. అందువల్ల తెల్లగడ్డ కూడా తీసుకున్నాను. తెల్లగడ్డ తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు మన హెయిర్కి ఎంతో మేలు చేస్తుంది. అది కరివేపాకు పచ్చిది తీసుకున్నాను. ఎండిది తీసుకోండి. నాకు పచ్చిది ఉండింది కాబట్టి నేను పచ్చిదే వేసుకున్నాను. అది కాసేపు బాగా ఫ్రై చేశాను. చిటపట అనేటట్టు పోయేటట్లు ఫ్రై చేసుకున్నాను. తర్వాత పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. మిక్సీలో వేసుకొని కారం నేను మిక్సీ వేసుకునేటప్పుడు వేసుకుంటాను, అన్నిటికీ కలుస్తుంది కాబట్టి వేసుకున్నాను. రెడీ అయిందండి. అన్నీ మిక్సీ వేసుకున్నాక అవిసె గింజల మిరప్పొడి రెడీ అయిపోయిందండి. మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం కలుపుకొని తిని చూడండి. చాలా టేస్టీగా, చాలా మంచిగా ఉంటుంది. చాలా ఆరోగ్యానికి చాలా మేలు చేసే అవిసె గింజలు అండి. హెయిర్కి కానీ, హార్ట్కి కానీ, కొలెస్ట్రాల్కి కానీ చాలా మేలు చేస్తుంది ఈ పొడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డైలీ 1 or 2 స్పూన్స్ తీసుకొని రైస్లో తింటే, మనం ఎట్లా అవి మామూలుగా తినలేం కాబట్టి ఇలానే తిని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.